గర్భం ధరించాక నెల నిండుతున్న కొద్దీ లోపల పిండం ఎదుగుదలకు అనుగుణంగా గర్భాశయం కూడా పెరుగుతూ వస్తుంది. కాన్పయ్యాక తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొంతమందిలో కాన్పయ్యాక కూడా పొట్ట అలాగే ఎత్తుగా ఉండిపోతూ ఉంటుంది. ఇలా ఎత్తుగా కనిపించే పొట్టను తగ్గించుకోవడానికి మనలో చాలా మంది పొట్ట చుట్టూ కట్టు వేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాలతో పెద్దగా ఫలితం ఉండదు. కాన్పు తర్వాత పొట్ట తగ్గకపోవటానికి కారణాలు, పొట్టను తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించినప్పటి నుంచి కాన్పు అయ్యేదాకా 9 నెలల వరకు లోపల బిడ్డ ఎదుగుదలను బట్టి గర్భాశయం పరిమాణం పెరుగుతూ రావటం సహజం. ఈ క్రమంలో కడుపు కండరాలు సాగుతాయి. దీంతో సహజంగానే పొట్ట కూడా పెరుగుతుంది. కాన్పయ్యాక హార్మోన్ల మార్పుల కారణంగా గర్భాశయం తిరిగి యథాస్థితికి వెళ్ళిపోతుంది. సుమారు 4 వారాల్లో గర్భసంచి తిరిగి మామూలు స్థాయికి చేరుకుంటుంది. దీంతో పాటే పొట్ట వద్ద పేరుకున్న కొవ్వు కరగటం ఆరంభిస్తుంది. ఫలితంగా పొట్ట పరిమాణం కూడా తగ్గుతుంది. అయితే కొంతమంది మహిళల్లో కాన్పు తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. 10 మందిలో కలవటానికి సంకోచిస్తూ ఉంటారు. కాన్పు తర్వాత పొట్ట తగ్గకపోవటానికి జీవనశైలి మొదలుకొని అలవాట్ల వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. నార్మల్గా సన్నగా ఉన్న అమ్మాయి 10-12 కిలోలు పెరగాలని చెప్తాం. లావుగా ఉన్న వాళ్ళు వస్తే 6 నుంచి 8 కిలోల్లో ప్రెగ్నెన్సీ ముగించమని చెప్తాం. వెయిట్ ముందు బాగా పెరిగితే గనక కొందరు పిల్లలు 15-20 కిలోలు పెరిగిపోతారు మొదటి ప్రెగ్నెన్సీలోనే. అట్లా పెరిగినప్పుడు పొట్టలో చాలా ఫ్యాట్ వస్తుంది. అసలు డెలివరీ అయిన తర్వాత బేబీ వెయిట్, యూట్రస్ వెయిట్, మాయ వెయిట్ అవన్నీ తగ్గిపోయిన తర్వాత కూడా వాళ్లకు ఒక 6 వారాలు పడుతుంది నార్మల్ డెలివరీ అవుతే నార్మల్ వెయిట్కి రావడానికి. సిజేరియన్ అవుతే ఇంకొంచెం ఎక్కువ పట్టొచ్చు, 10-12 వారాలు పడుతుంది. తర్వాత తల్లులు యాక్టివ్గా ఉండాలి. సిజేరియన్ అయినా కానీ ఇవాళ రేపు అంతా చాలా నీట్గానే చేసేస్తాము, త్వరగానే లేచి నడుస్తారు. మితాహారం తినాలి. వాళ్ళకు తిండి పెట్టేవాళ్ళు కూడా అత్తలు అమ్మలు ఇంతింత వైట్ రైస్ పెడతారు. వైట్ రైస్ తినకపోతే బేబీ పెరగదంటారు. వైట్ రైస్ తినకపోతే పాలు తాగకపోతే, బ్రెడ్ తినకపోతే పాలు రావంటారు. ఇవన్నీ అపోహలు. నార్మల్ ఫుడ్ తినొచ్చు. నార్మల్గా తిని నార్మల్గా పాలిచ్చి బేబీని తనంతట తను చూసుకున్నట్టయితే ఆ పొట్ట త్వరగా లోపలికి పోతుందండి. లేకపోతే వేరే వాళ్ళు తల్లిదండ్రి చూసుకొని ఆ పాపాయిని రాత్రంతా మేల్కుండి ఈమెకు బాగా ఫుడ్ ఎక్కువ పెట్టి ఓన్లీ పాలు ఇప్పించి నువ్వు పడుకో అమ్మా అంటే వాళ్ళు ఇంకా లావైపోతారు. కాబట్టి వాళ్ళని యాక్టివ్గా ఉండనియాలి. ఆకలి అయినప్పుడే తిండి పెట్టాలి ఎవరైతే పాలిస్తారో ఆ తల్లులకి. కాన్పైన 3 నెలల్లో నార్మల్ వెయిట్కి వచ్చిందా లేదా అని చూసుకోవాలి. రాకపోతే ఎంకరేజ్ చేయాలి. తక్కువ తినమ్మా, ఇప్పుడు అవసరం లేదు, ఇంకా ఇప్పుడు నడువు, బేబీని ఎత్తుకో, బేబీని చూసుకో, ఈ పనులు చేసుకో, ఆ పనులు చేసుకో, యాక్టివ్గా ఉండా అని మనం చెప్పాలి. చెప్పి అలా వెయిట్ పెరగకుండా ఉంటే ముఖ్యంగా ఆ పొట్ట అనేది రాదండి. ఇవాళ కాన్పుల్లో ఎక్కువ శాతం సిజేరియన్లే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిజేరియన్ అనగానే చాలామంది మంచానికి పరిమితమై విశ్రాంతి తీసుకోవటానికే మొగ్గు చూపుతూ ఉంటారు. పెద్దగా కదలరు. కొందరు లేచి బిడ్డకు పాలివ్వాలన్నా కష్టంగా భావిస్తూ ఉంటారు. ఇక కొన్ని కుటుంబాల్లో బాలింతగా ఉన్న సమయంలో కఠినమైన ఆహార పథ్యాలు పెడుతూ ఉంటారు. ఇవి 2 సరికాదంటారు నిపుణులు. నిజానికి కాన్పు తర్వాత పొట్ట తగ్గటానికి, శరీరం తిరిగి ఫిట్నెస్ సాధించటానికి సమతులాహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం చాలా అవసరం. బిడ్డకు పాలు పడితే ముఖ్యంగా కాన్పైన తొలి నెలల్లో తల్లికి రోజుకు సుమారు 500 క్యాలరీలు అదనంగా ఖర్చవుతాయి. దీంతో బరువు తగ్గుతుంది. మామూలు కాన్పునకు సిజేరియన్కు పెద్ద తేడా ఏమీ లేదు. సిజేరియన్ అయినా కూడా మామూలు కాన్పు అయిన వారి మాదిరిగానే 6 వారాల తర్వాత వ్యాయామం ఆరంభించటం మంచిది. నడవటం ఉత్తమం. రోజుకు కనీసం గంటసేపైనా నడవాలి. దీంతో పొట్ట చాలా వరకు తగ్గుతుంది. అలాగే సాగిన కడుపు కండరాలు దగ్గరికి రావటానికి ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. ఇందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది. ఆసనాలతో మంచి ఫలితం కనిపిస్తుంది. బిడ్డకు కరెక్ట్గా మీరే పాలిచ్చి పైపాలు ఇవ్వకుండా, అసలు బిడ్డ పుట్టిన తర్వాత 4వ రోజు నుంచి మీకు ఫుల్గా పాలు పడ్డాక పైపాలు అనేది ఇవ్వకూడదు. 1 సంవత్సరం వరకు, ఒక 5 నెలల వరకు కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. 6వ నెల నుంచి అన్నము, ఫ్రూట్ జ్యూసు అవన్నీ పెట్టమంటాం. కాబట్టి
ఈ ఫస్ట్ 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అని మేము చెప్పినప్పుడు అది అక్షరాల పాటిస్తే తప్పకుండా సన్నగా అయిపోతారు, తప్పకుండా పొట్టలోని ఫ్యాట్ కూడా కరిగిపోతుంది, తగ్గిపోతుంది. కాన్పు కాగానే అండి మేము కూడా మొదటి 6 వారాలు అంటే 42 రోజులు నడికట్టు కట్టుకోమని చెప్తాం. పోస్ట్ పార్టమ్ బెల్ట్ 42 రోజుల దాకానే పనిచేస్తుంది. ఎందుకు అని అంటే బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా గర్భసంచి చాలా పెద్దగా ఉంటుంది, దాదాపు బొడ్డు దాకా ఉంటుంది. దాన్ని అనగబెట్టి దాంట్లో ఏమన్నా బ్లీడింగ్ అది ఉంటే బయటకు వచ్చేటట్టు దానికి హెల్ప్ చేసి లూజ్గా అవుతుంది పొట్ట బేబీ వచ్చాక. స్కిన్ అంతా సాగిపోయి లోపల కండరాలు సాగిపోయి ప్రెగ్నెన్సీ హార్మోన్స్కు ఈ పోస్ట్ పార్టమ్ బెల్ట్ అనేది 42 రోజులు అంటే 6 వారాలు పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. కానీ తిండి ఎక్కువ తిని పోస్ట్ పార్టమ్ బెల్ట్ పెట్టుకొని పనులు చేయకుండా ఉంటే మాత్రం పొట్ట రాకుండా ఉండదండి. అందుకనే మేము కూడా 6 వీక్స్ అబ్డామినల్ బెల్ట్ రికమెండ్ చేస్తాం. కాన్పు తర్వాత శరీర బరువును వదిలించుకోవటానికి, ముఖ్యంగా పొట్టను తగ్గించుకోవటానికి జీవనశైలిలోనూ అలవాట్లలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చటి నీళ్లను తాగటం మంచిది. అలాగే గ్లాసు నీళ్లలోకి 1 చెంచా నిమ్మరసం, అర చెంచా తేనెను కలుపుకొని తాగుతున్నా మంచిదే. రోజు ఉదయాన్నే గ్రీన్ టీ తాగటం వల్ల కూడా పొట్ట తగ్గే అవకాశం ఉంటుంది. ఆయా సీజన్లలో లభించే పండ్లు, కూరగాయల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా యాపిల్ వంటి పండ్లను నిత్యం తీసుకోవటం ద్వారా బరువు తగ్గటంతో పాటు పొట్ట కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 2 లీటర్ల నీటిలో 2-3 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి చల్లార్చిన నీటిని నిత్యం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాలింతగా ఉన్నప్పుడు కఠినమైన పథ్యాలు అక్కర్లేదు, సమతులాహారాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎదురవ్వటం సహజం. వీటి వల్ల పొట్ట తగ్గటానికి బదులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాన్పు తర్వాత ఇద్దరికి తినడం అనేది మానేయాలి. బిడ్డ కొరకు, తల్లి కొరకు ఇద్దరికి తినాలనేది అపోహ అండి. ఒక్కరి కొరకే తినాలి, మితంగా తినాలి, ఆకలి అయినప్పుడే తినాలి, మన పనులు మనం చేసుకోవాలి. చాలా రోజులు 9 నెలలు 12 నెలలు పాలిచ్చిన వాళ్ళు త్వరగా సన్నబడే అవకాశం ఉంటుంది. బాడీ టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కానీ ముందు నుంచే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచే వెయిట్ లాస్ అయ్యి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని అప్పుడు 10 కిలోలు పెరిగి మళ్ళీ 10 కిలోలు తగ్గితే అప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది. కాన్పు తర్వాత నార్మల్ డెలివరీ అయితే 6 వారాల తర్వాత వాకింగ్ అవి మంచిగా చేసుకొని చిన్న చిన్న ఎక్సర్సైజెస్, అంతకుముందు యోగాతోని పరిజ్ఞానం ఉంటే కాళ్ళు బెడ్ మీద పడుకొని కాళ్ళు పైకి లేపడము, స్ట్రెచ్ చేసుకోవడము, బటర్ఫ్లై చేసుకోవడం అవి చేయొచ్చండి. నిటారుగా ఉండాలి ఎప్పుడైనా కానీ. ఆ తర్వాత సిజేరియన్ తర్వాత అయితే 3 నెలల తర్వాత చేసుకోమంటాము. తర్వాత ఏ ఎక్సర్సైజ్లు అంటే అబ్డామినల్ మసిల్స్ టాట్గా అయ్యేవి. ఇప్పుడు యోగాసనాల్లో ఉత్తాన పాదాసనం అంటారు. 2 కాళ్ళు పైకి లేపాలి పడుకొని స్ట్రైట్గా, లేకపోతే నిలబడితే 2 కాళ్ళు టోస్ అంటే బొటన వేళ్ళు పట్టుకోవాలి చేతి వేళ్లతో, మోకాళ్ళు వంచకుండా. అలా చేసినప్పుడు పొట్ట మసిల్స్ బాగా లోపలికి వెళ్ళిపోయినట్టుగా అవుతాయి. కాన్పు తర్వాత త్వరగా పొట్టను తగ్గించుకోవాలని కొంతమంది కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో వ్యాయామాలు చేయటం, జిమ్లో చేరటం చేస్తుంటారు. కానీ సుఖప్రసవమైన, సిజేరియన్ అయినా కొంతకాలం పాటు శరీరాన్ని కష్టపెట్టడం, శక్తికి మించి వ్యాయామాలు చేయటం మంచిది కాదు. కాన్పు తర్వాత పొట్టను తగ్గించుకునే విషయంలో తిరిగి పూర్వపు శరీరాకృతిని పొందే క్రమంలో ఎప్పుడు వ్యాయామం మొదలుపెట్టాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఎంతసేపు చేయాలి వంటి విషయాలను ఫిట్నెస్ నిపుణుల్ని, డాక్టర్లని సంప్రదించాకే మొదలుపెట్టడం ఆరోగ్యానికి మంచిది. ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అవసరమైతే డాక్టర్ సలహా మేరకు పోస్ట్ ప్రెగ్నెన్సీ బెల్ట్ను వాడుకోవటం శ్రేయస్కరం.